నమస్తే, నేను మీ రాజశేఖర్. ఇక పాకిస్తాన్కు భారతదేశానికి మధ్య యుద్ధం ఏదైతే ఉన్నదో దానికి సంబంధించిన వార్తలు అయితే ప్రతిరోజు ప్రచారం అయితేనే ఉన్నాయి, ప్రచురితం అవుతూనే ఉన్నాయి. ప్రతి పేపర్లో కూడా ఫ్రంట్ పేజీలో అదే వస్తూ ఉన్నది. ప్రతిరోజు దాని గురించే చదువుకోవడం అవుతుంది. మరి ఆ పాకిస్తాన్ దొంగనా కొడుకులు యుద్ధం నుండి విరమణ చెందినట్టే, కాల్పుల విరమణ చేసినారట. మళ్ళీ దొంగసాటుగా మళ్ళీ డ్రోన్లు పంపించారట. సిగ్గులేని వాళ్ళు ఆ డ్రోన్లు పంపిస్తే ఇక మన భారత ఆర్మీ ఏం చేసింది, కాల్పుల విరమణ చేసినామని చెప్పగానే సైలెంట్ అయిపోయారు. కానీ దొంగలు మళ్ళా అది వాళ్ళ యుద్ధ డ్రోన్లను పంపించారట. యుద్ధ డ్రోన్లను పంపించి మళ్ళా యుద్ధం చేద్దామనేటువంటి ఆలోచన మీద పంపిస్తే మనోళ్ళు గట్టిగా చర్యలు తీసుకొని మళ్ళీ వాటిని కూడా పేల్చి పడేసిర్రు. ఇప్పటికైనా బుద్ధి రావాలి పాకిస్తాన్కు. ఇకపోతే ఉగ్రవాదం కొనసాగితే మొత్తానికి పాక్ అంతు చూస్తాం. ఇక్కడ మోదీ ఫస్ట్ నుండి అదే చెప్తా ఉన్నాడు. ఉగ్రవాదం గిట్లా ఉగ్రవాదులు ఇంకా చెలరేగితే, భారత్ పైన ఇంకా దాడి చేయడానికి ప్రయత్నం చేస్తే అసలు భారతదేశంతో పెట్టుకుంటే పాకిస్తాన్ గల్లంత అయిపోతుంది. పాకిస్తాన్కి అసలు రూపమే లేకుండా పోతుంది. దానికి ఆ విషయం కూడా తెలుసు. పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రధానికి తెలుసు, అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు పాకిస్తాన్ అంటే భారత్ మీద గెలవదని. అయినా కానీ పక్క దేశాలకు సంబంధించి పక్క దేశాలతోని సోపతి కూడి వాళ్ళతోని వాళ్ళ బలాన్ని వీళ్ళు బలంగా చేసుకొని మన మీద దాడి చేయాలని ప్రయోగం చేస్తూ ఉన్నారు అన్నట్టు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి పాకిస్తాన్. బుద్ధి తెప్పించుకొని ఇప్పటికైనా సైలెంట్ అయితే బాగుంటుంది. ఇంకేమైనా ఎక్స్ట్రా చేస్తే నామరూపం లేకుండా పోతుంది. ఇక ఆపరేషన్ సింధూర్తో మొత్తానికి లక్ష్మణ రేఖ గీశామని చెప్తున్నటువంటి అంశం. అయితే ఆపరేషన్ సింధూర్తోని మోదీ మొత్తానికి లక్ష్మణ గీత గీసినాం. ఈ లక్ష్మణ గీతని గిట్లా దాటుకొని ఒక్క డ్రోన్ లోపలికి వచ్చిన ఇక బస్ మొత్తానికి ఏమవుతుంది, మాడి మసి అయిపోతుంది అన్నట్టు. లోపలికి వస్తే మాడి మసి అయిపోవడే. ఇక ఉగ్రవాదులకు మొత్తానికి జవాబు పక్కాగా ఉంటుంది. మన సైనిక స్థావరాలను ఏమి చేయలేకపోయారు. ఇక భారత్ భారత్ మొత్తానికి శాంతి కాముక దేశం. భారతదేశం అనేది ఒక శాంతి కాముక దేశము. మన సైనిక స్థావరాలను అసలు ఏం చేయలేకపోయారు వాళ్ళు. ఇక ప్రజలపైన దాడి చేస్తే ఎలా స్పందించాలో కూడా తెలుసు. ధర్మస్థాపనకు ఆయుధం పట్టడం మన సాంప్రదాయం. ఇక అధంపూర్ ఎయిర్ బేస్ నుంచి కూడా మోదీ స్పష్టీకరణ. అక్కడికి ఆకస్మికంగా వచ్చినటువంటి ప్రధాని మోదీ ఇక్కడికి ఆకస్మికంగా వచ్చేసి అక్కడి నుండి ప్రసంగం చేస్తున్నటువంటి మోదీ. ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా, అధంపూర్ వైమానిక స్థావరంలో ప్రసంగిస్తూ వందనం చేస్తున్నటువంటి ప్రధాని మోదీ చిత్రంలో. అట్లాగే వెనుక వైపు మొత్తానికి S-400 గగనతల రక్షణ వ్యవస్థ కూడా ఉన్నదంట. మొత్తానికి ఈ వెనకాల ఉన్నది 400 గగన తల రక్షణ వ్యవస్థ. ఏది మన డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో 400 డిఫెన్స్ సిస్టమ్తోనే ఇవాళ పాకిస్తాన్ డ్రోన్లను మొత్తం తునాతునకలు చేసి పారేసారు గాల్లోనే. అది మనకు రష్యా వాళ్ళు ఇచ్చారు. రష్యా వాళ్ళ దగ్గర మన భారత్ తీసుకోవడం జరిగింది, కొన్నది, మొత్తానికి కొనుగోలు చేసింది. శాంతి దూత. ఇక బుద్ధుడితో పాటు శత్రువులపైన కత్తి దూసినటువంటి గురు గోవింద్ సింగ్ ఇక నడియాడినటువంటి నేల. మొత్తానికి ఇది నడియాడినటువంటి నేల. ఇది ధర్మస్థాపనకు ఆయుధం ఇక పట్టడం భారతీయ సాంప్రదాయం. మన సోదరీమణుల నుదుట సింధూరాన్ని కూడా తుడిచేస్తే మనం వెళ్ళి ఉగ్రవాదుల్ని మొత్తానికి మట్టి కరిపించి వచ్చామంటూ భారత్ పైన కన్ను వేస్తే మరణాలు ఎలా ఉంటాయో ఉగ్రవాద ఇక పోషకులకు తెలిసి వచ్చిందని చెప్తున్నటువంటి అంశం. భారతీయుల మీద దాడికి దిగిన భారతీయుల సాంప్రదాయం ఏంది, మహిళలు సింధూర బొట్టు పెట్టుకుంటారు. ఆ సింధూర బొట్టును తుడిచేసినటువంటి దొంగన ఉగ్రవాదులు వాళ్ళని తుడిచిపడేసాం. మన బొట్టును తుడిచేస్తే, మనోళ్ళని చంపేస్తే వాళ్ళని ఏకంగా 100 మందిని లేపి పారేసారు మన ఆర్మీ. 100 మందిని. ఇప్పటికైనా బుద్ధి రావాలి. ఇక ఇది ఇక్కడ చూడు రిగో. ఇక తేలియాడినటువంటి జ్ఞాపకాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మానవాడ వద్ద నిర్మించినటువంటి మధ్యమానేరు జలాశయంలో 11 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. బ్యాక్ వాటర్ తగ్గడంతో ఆయా గ్రామాల్లో ఇక మొత్తానికి కట్టడాలు, ఆలయాలు బయటకు తేలాయి. ఇక కుదురుపాక గ్రామంలో శివాలయం పూర్తిగా తేలగా వేణుగోపాల స్వామి, ఆంజనేయ స్వామి ఆలయాల పైభాగం కూడా కనిపిస్తోంది. ఇక జలాశయంలో ఎక్కువ నీరు ఉన్నటువంటి సమయంలో మత్స్యకారులు కూడా వేసినటువంటి ఓ వలకు చిక్కినటువంటి చేప అందులోనే ఎండిపోయి కనిపించిందట. మొత్తానికి
అయితే ఆ మత్స్యకారులు అప్పుడు వేసిరు కదా, వల వేసినటువంటి ఆ మత్స్యకారుల వల కూడా అక్కడనే ఆ గుడికి చిక్కుకొని చనిపోయినటువంటి చేపలు కూడా కనిపించిందంట. మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి గుళ్ళన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. అంటే నీళ్లు రాకపోయేసరికల్లా తేలియాడుతున్నటువంటి గుడులు. ఇది మధ్యమానేరుకు సంబంధించినటువంటి గుడి, మానవాడ వద్ద నిర్మించినటువంటి డ్యామ్. ఇకపోతే ఎఫ్టీఎల్ నిర్ధారణకు అభ్యంతరాలు అడ్డంకి కావు. ఎఫ్టీఎల్ నిర్ధారణకు అభ్యంతరాలు అడ్డంకి కావు అంటూ ఇక పట్టా భూములు ముంపునకు గురైతే పరిహారానికి అర్హులు. ఇక శిఖం భూములను క్రమబద్ధీకరించే అధికారం ప్రభుత్వానికి లేదు. ఇకపోతే తేల్చి చెప్పినటువంటి హైకోర్టు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెరువులు, కుంటలు ఎఫ్టీఎల్ నిర్ధారణకు అభ్యంతరాలు అడ్డంకి కావని కూడా హైకోర్టు తేల్చి చెప్పింది. ఎఫ్టీఎల్ నిర్ధారణ సమయంలో అవి పట్టా భూములై ముంపునకు గురైతే పరిహారానికి కూడా అర్హులని పేర్కొంది. మొత్తానికి అంతేగాని నీటిపారుదల చట్టం కింద చేపట్టేటువంటి పనులపైన ఎలాంటి క్లెయిమ్ చేయడానికి కూడా వీల్లేదంది. ఇక చట్టంలోని సెక్షన్ 49 ప్రకారం కూడా చెరువుల ఆక్రమణను నీటిపారుదల రెవెన్యూ అధికారులు కూడా తొలగించే అధికారాలు కలిగి ఉంటారని కూడా పేర్కొంది. మొత్తానికి సెక్షన్ 47 ప్రకారం మొత్తానికి ట్యాంకు బండ్లు, బఫర్ జోన్, శిఖం భూములను కూడా క్రమబద్ధీకరించేటువంటి అధికారం ప్రభుత్వానికి లేదంది. ఇక ఈ భూములను పట్టాలు జారీ చేయరాదని కూడా, ఒకవేళ పట్టా ఉన్నటువంటి పరిహారం పొందడం మినహా మరో అవకాశం లేదని కూడా స్పష్టం చేసింది. రంగారెడ్డి జిల్లా అంబీర్ చెరువును కూడా ఎఫ్టీఎల్ పరిధి నుంచి తప్పించాలంటూ కూడా ఏప్రిల్ 4న ఇచ్చినటువంటి వినతి పత్రాన్ని కూడా పరిశీలించేలా ఇక ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా శ్రీ సాయి కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ హైకోర్టులో మొత్తానికి పిటిషన్ దాఖలు చేసింది. ఇక దీనిపైన జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ బాచుపల్లి సర్వే నంబర్ వచ్చేసి 171లోని భూమి 2018 నాటి సర్వే ప్రకారం ఇక ఎఫ్టీఎల్ పరిధిలోకి రాదన్నారు. 1981లో ఏర్పాటైనటువంటి సొసైటీ సర్వే నంబర్ వచ్చేసి 171లో 10 ఎకరాలు కొనుగోలు చేసిందన్నారు. తాజాగా అధికారులు ఎఫ్టీఎల్ నిర్ధారిస్తూ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశారన్నారు. ఇక ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఎఫ్టీఎల్ ప్రాథమిక నోటిఫికేషన్ జారీకి ముందు కూడా అభ్యంతరాలు ఆహ్వానించినా ఇక సొసైటీ స్పందించలేదన్నారు. వాదనలను విన్నటువంటి న్యాయమూర్తి ఇప్పటి వరకు అభ్యంతరాలు సమర్పించని పక్షంలో వెంటనే సమర్పించాలని కూడా సొసైటీకి ఆదేశాలు జారీ చేశారు. వీటిని చట్ట ప్రకారం పరిశీలించి 6 వారాల్లోగా ఇక తగిన ఉత్తర్వులు జారీ చేయాలని కూడా అధికారులను ఆదేశిస్తూ పిటిషన్ పైన విచారణ ముగిసినటువంటి అంశం. ఎఫ్టీఎల్ నిర్ధారణకు అభ్యంతరాలు అడ్డంకి కావు అని చెప్తున్నటువంటి అంశం. ఇకపోతే అండమాన్ తాకినటువంటి నైరుతి రుతుపవనాలు ఇక మెల్లమెల్లగా జోరుగా వానలు ఒక 5 రోజుల పాటు గట్టిగానే ఉండబోతున్నాయట వర్షాలు. మొత్తానికి అండమాన్ను తాకినటువంటి నైరుతి రుతుపవనాలు మొత్తానికి వేసవి తీవ్రతకు అల్లాడుతున్నటువంటి భారత వాతావరణానికి ఇది ఒక చల్లటి కబురు. దేశానికి అత్యధికంగా వర్షపాతాన్ని ఇచ్చేటువంటి నైరుతి రుతుపవనాలు మరింత చురుగ్గా కదులుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం నాటికి అవి దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవుల దక్షిణ బంగాళాఖాతంతో పాటు ఉత్తర అండమాన్ సముద్రంలోని కొన్ని భాగాలకు విస్తరించినట్లు కూడా భారత వాతావరణ విభాగం మొత్తానికి వెల్లడి చేసినటువంటి అంశం. ఇక ఏ ప్రభుత్వ పదవి చేపట్టను, జస్టిస్ సంజీవ్ ఖన్నా స్పష్టీకరణ. మొత్తానికి జస్టిస్ సంజీవ్ ఖన్నా చెప్తున్నటువంటి అంశం, ఏ ప్రభుత్వ పదవి కూడా నేను చేపట్టను, ప్రజల విశ్వాసాన్ని పొందేందుకు ఇక కష్టించి పనిచేయడమే మార్గమని కూడా ఉద్బోధ. మొత్తానికి ఇక పదవి విరమణ చేసిన సిజేఐ చెప్తా ఉన్నటువంటి పదవి విరమణ సిజేఐది అయిపోయిందంట. ఇక నేను ఏ ప్రభుత్వ పదవి కూడా చేపట్టనని చెప్తున్నటువంటి అంశం. ఇక ఏ పదవి ఏం చేసినా కానీ ప్రజల కోసము, పేద ప్రజల కోసమే పనిచేయాలన్నట్టుగా మాట్లాడుతుండు. ప్రజల విశ్వాసాన్ని పొందేందుకు కష్టించి పనిచేయడమే ఆయన ఉద్దేశం అంట. ఇక స్కిల్స్ వర్సిటీ క్యాంపస్ డిసెంబర్ 9న ప్రారంభం. ప్రతి జిల్లాలో నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తామంటూ మంత్రి శ్రీధరబాబు వెల్లడి చేస్తా ఉన్నారు. స్కిల్స్ వర్సిటీ క్యాంపస్ డిసెంబర్ 9న ప్రారంభించబోతున్నట. ఇది ప్రతి జిల్లాలో కూడా నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారంట. స్కిల్స్ డెవలప్మెంట్ అంటే అన్ని రకాలైనటువంటి స్కిల్స్ డెవలప్మెంట్కి సంబంధించి, ఎందుకంటే ఐటీ శాఖ మంత్రి శ్రీధరబాబు కదా, జిల్లాకు ఒకటి మొత్తానికి ఏర్పాటు చేస్తారంట. ఇక వ్యవసాయ శాఖపై త్వరలో సీఎం సమీక్ష. ఈయన ఈ స్కిల్స్ డెవలప్మెంట్కి సంబంధించి కూడా జిల్లా కోట ఏర్పాటు చేస్తానంటే
ఇందులో కూడా ఏమైనా కమిషన్లు వస్తేనే అది ఏర్పాటు చేస్తారు, లేకపోతే అవి కూడా ముట్టుకోరు వీళ్ళు. అట్లా ఉంటుంది ఇలా పని. ఇక రేవంత్ రెడ్డి మొత్తం అందాల పోటీలో బిజీ అయిపోయాడు చూడు. ఇగో ఇలా దేశమంతా యుద్ధం జరుగుతూ ఉంది, పాకిస్తాన్ వాళ్ళు మా మీద దాడి చేస్తూ ఉన్నారు, దేశం ఏమైపోతుందో అని అందరేమో హడలెత్తిపోతూ ఉంటే, భయపడతా ఉంటే రేవంత్ రెడ్డికి చాలా సంతోషం ఉన్నది. ఆయన సంతోషం చూడండి, మొత్తం అందాల పోటీలో తిరుగుతూ ఉన్నాడు, అటు ఇటు పోతూ ఉన్నాడు, మైండ్ ఫ్రెషప్ కోసం మళ్ళీ అందాల పోటీ సెంటర్కి పోతూ ఉన్నాడు. ఆడికి పోతుండు, చూస్తుండు, మళ్ళీ తిరుగుతుండు, వస్తుండు, పోతుండు, తిరుగుతుండు. అదే ఆఫీస్ అయిపోయింది ఇప్పటికి. రివ్యూలు బాగా చేస్తూ ఉన్నట్టు అందాల పోటీకి సంబంధించి. రైతుల పంట ఏమో ధాన్య కొనుగోలు కేంద్రాలలోనేమో రైతుల పంట మొత్తం తడిసి ముద్దవుతూ ఉంటే అక్కడ ఏ రివ్యూ లేదు, అక్కడికి పోవట్లేదు. మరి ఏం జరిగింది పంట, మరి ఎన్ని క్వింటాలు పండినాయి, మరి ఎంత పండించినావా రైతు, మరి ఎంత పండించిరయ్యా, మరి మీ వడ్లు మరి తడిసిపోయినాయా, మరి మీకు నష్టం కలుగుతుందా, లాభం కలుగుతుందా, ఇట్లాంటి అంశాల మీద ఒక్కసారి కూడా మాట్లాడాడు, ఒక రివ్యూ కూడా చేయడు. ఇక అందాల పోటీకి అయితే పదే పదే పిలవకుండా పోతా ఉన్నాడంట. ఇక పెట్టింది ఆయన, పిలవకుండా పోవడం ఏమున్నది. ఇక ప్యాలెస్లో మస్తు మంచి విందులో పాల్గొన్నాడు చూడు. ఇగో కుమార్తెతో కలిసి విందులో పాల్గొన్న సీఎం. సరే, కుమార్తెతోని కలిసి విందులో పాల్గొన్నావు, ఒక్కరోజు అంటే పోయినావు, ప్రతిరోజు పోతూనే ఉన్నావంట నువ్వు. ప్యాలెస్లో పసందైన విందు చౌమహల్లా. ఇక ప్యాలెస్లో మిస్ వరల్డ్ పోటీదారులకు ప్రభుత్వ ఆతిథ్యం. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఇతర ప్రముఖులు కూడా. మొత్తానికి ఇక అందరు వస్తారు ఆడికి, మంత్రులు వస్తారు, ఇతర ప్రముఖులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అయితే రావచ్చు పోవచ్చు. వాళ్ళకు కూడా మొత్తం మైండ్ ప్రెషర్లో ఉంటే అందాల పోటీ కాడికి ఇట్లా వచ్చి అట్లా పోతారు. ఇక సెక్రటేరియట్కు పోవడం తక్కువైపోయినట్టున్నది ఇప్పుడు, మొత్తం వీటికే పోతూ ఉన్నట్టున్నారు. ఇక అందాల పోటీకి సంబంధించి ఇదే ఇక వాళ్ళకు ఆఫీస్ అయిపోతుంది ఇప్పుడు. ఇక మొత్తానికి లాడ్ బజార్లో అయితే ఇక్కడ విషయం ఏంటంటే, అందాల పోటీలు పెట్టిరు బాగానే ఉన్నది, మరి మంత్రులు ఎందుకు పోవాలి? మంత్రులు ప్రతిరోజు 2 రోజులు కోనాడు, 3 రోజులు కోనాడు, వాళ్ళకి ఏమవసరం అని పోతారు? మరి అందాల తారలే వచ్చి ఓట్లేసిరా వాళ్ళకి? మరి రాష్ట్రంలో ఉన్న ప్రజల కష్టాలు పట్టించుకోర్రి, ఏ శాఖకు సంబంధించిన మంత్రి ఆ శాఖ పనిచేయరంటే వాళ్ళు కూడా, మంత్రులు కూడా పోతూ ఉన్నారంట. అట్లా ఉన్నది పని. లాడ్ బజార్లో ఇక ఎస్తోనియా, ఫ్రాన్స్, బొస్నియా, మొత్తానికి హెర్టగోవినా, బెల్జియం దేశాల ముద్దుగుమ్మల హెరిటేజ్ వాక్. ఇగో అలా పేర్లు చూడురి. లాడ్ బజార్లో ఎస్తోనియా, ఫ్రాన్స్, బోస్నియా, హెర్టగోవినా, బెల్జియం దేశాలకు సంబంధించి అంతా అందాల తారు. వాళ్ళ వాక్ చూడండి, నడుస్తూ ఉన్నారు. అలా పేర్లు గమ్మత్తుగానే ఉన్నాయి. మొత్తానికి భారతదేశానికి అయితే ఎక్కడెక్కడ మన తెలంగాణ రాష్ట్రానికి అయితే ఇతర దేశాల నుండి అయితే అందాల తారలు అయితే వచ్చారు. మొత్తానికి పుణ్యం చేసుకున్నది ఇలా రేవంత్ రెడ్డి. ఆ పుణ్యం అని దేశాల నుండి తారలు అయితే వచ్చేసారు రాష్ట్రానికి. అందరికి చూపించారు ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని 109 దేశాలకు రేవంత్ రెడ్డి చూపెట్టిండు. ఇకపోతే 10,000 చెంచు కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు. 10,000 చెంచు కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు అందిస్తామంటూ పొంగులేటి చెప్తా ఉన్నాడు. రాష్ట్రంలోని 4 సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ఐటీడీఏల ఇక పరిధిలో 10,000 చెంచు కుటుంబాలకు కూడా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సచివాలయంలోని తన ఛాంబర్లో మంగళవారం గృహ నిర్మాణ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. గిరిజన ప్రాంతాల్లో శాశ్వత గృహాలను నిర్మించాలని కూడా రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మ పలు సందర్భాల్లో సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గిరిజనులకు ఇళ్ల మంజూరు పైన పలు సూచనలు కూడా చేశారు. వారి సూచనలు, సలహాల మేరకు ఇక ఆదిమ గిరిజన తెగలలోని అతి బలహీన వర్గాలైనటువంటి చెంచులకు కూడా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నామంటూ మొత్తానికి ఉట్నూర్ ఐటీడీఏ పరిధిలోని ఇక ఆసిఫాబాద్లో 3,551 బోధన్లో మొత్తానికి బోధలో మొత్తానికి 695, ఖానాపూర్లో
1802, ఇక సిరిపూర్లో వచ్చేసి 311, ఆదిలాబాద్లో వచ్చేసి 1430, ఇక బెల్లంపల్లిలో 326 ఇళ్లను కూడా ఇస్తున్నాం. భద్రాచలం ఐటీడీఏ పరిధి ఇక అశ్వారావుపేటలో 105 మందికి ఇళ్లను అందిస్తున్నాం. ఇక అచ్చంపేటలో వచ్చేసి 518, మహబూబ్ నగర్లో 153, ఇక పరిగిలో వచ్చేసి 138, తాండూరులో 184 ఇళ్లను కూడా మంజూరు చేస్తున్నాం. అడవులను నమ్ముకొని జీవించే చెంచులు కూడా ప్రాంతాలను వదిలి వెళ్ళలేరు. చెంచులకు కూడా అడవిలో జీవిస్తున్నటువంటి చెంచులు, ఆ అడవిలో గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మొత్తానికి ఇండ్లు కట్టిస్తున్నాం అంటుండ్రు. ఎన్ని ఇండ్లు కట్టిస్తున్నారట వీళ్ళు? మొత్తం 10,000 చెంచు కుటుంబాలకు 10,000 చెంచు కుటుంబాలకు ఇండ్లు కట్టిస్తున్నామని పేపర్ ప్రకటన మాత్రం ఇచ్చిండ్రు. మరి ఆ 10,000 చెంచు కుటుంబాలకు 10,000 ఇండ్లు వస్తాయో మరి రావో తెలియదు. ప్రకటన మాత్రం చేసిండ్రు. ఇక ఇవన్నీ లెక్కలు కూడా ఉన్నాయి. ఇగో లెక్కలు వీళ్ళ అయితే మస్తుకుంటాయి. లెక్కలు అడ్డగోలుగా బయట పెడతారు, కానీ నిజానికైతే వాస్తవానికి మాత్రం ఒక్కటి కనబడదు. ఇది అసెంబ్లీలో కూడా బిల్లుకు సంబంధించిన లెక్కలు ఇట్లనే ఉన్నాయి వీళ్ళవి. అసెంబ్లీలో కూడా మేము కళ్యాణ లక్ష్మికి ఇంత పెట్టినాం, వ్యవసాయ రంగానికి ఇంత డబ్బులు పెట్టినాం, రుణమాఫీకి ఇంత పెట్టినాం, ఉద్యోగ జీతభత్యాలకు ఇంత పెట్టినాం, విద్యాశాఖకు ఇంత పెట్టినాం. ఇట్లా ఒక శాఖల వారీగా మొత్తానికి విడగొట్టి 1000 కోట్లు చూపెట్టిరు. కానీ మళ్ళీ ఎక్కడ వేసిన గొంగడి గక్కనే ఉంటుంది, ఎక్కడ కూడా రూపాయి వచ్చిందని చెప్తలేరు ఎవరు కూడా. మరి ఎటుపోతున్నాయి డబ్బులన్నీ? ఇక చార్మినార్ చెంత సుందరీమణుల సందడి. ఇక వీళ్ళంతా చార్మినార్ దగ్గర తిరుగుతూ ఉన్నారు. లాడ్ బజార్లో షాపింగ్, చమొహల్లా ప్యాలెస్ వరకు హెరిటేజ్ వాక్. ఇకపోతే రూపాయి ఇక్కడ చూడరు, ఇక 19,000 కోట్లతో మెట్రో 2వ దశ కూడా మలిభాగం. 19,000 కోట్లతో మెట్రో 2వ దశ మలిభాగం ప్రభుత్వానికి చేరిన డిపిఆర్లు. ఇక మొత్తానికి జేబీఎస్ మేడ్చల్, జేబీఎస్ షామీర్పేట, శంషాబాద్ విమానాశ్రయం, ఫ్యూచర్ సిటీ మార్గాల్లో మొత్తానికి నిర్మించబోతున్నారంట. ఫ్యూచర్ సిటీ రోడ్, ఇక మెట్రో రైల్ కారిడార్ ఊహా చిత్రం. ఇగో ఈ రకంగా ఉంటుంది. ఇది ఊహా చిత్రం, వాళ్ళు ఊహించి చిత్రాన్ని బయటపెట్టిరు చూడు. ఇగో హైదరాబాద్ మెట్రో రైలు 2వ దశ మలిభాగం 2B దాదాపు 19,000 కోట్ల అంచనాలతోని ఇక మొత్తానికి రూపుదిద్దుకుంది. 3 మార్గాల్లో 86.5 కిలోమీటర్ల ప్రతిపాదించారు. ఇక జేబీఎస్ మేడ్చల్, జేబీఎస్ షామీర్పేట, శంషాబాద్ విమానాశ్రయం, ఫ్యూచర్ సిటీ మార్గాలను కూడా ఇందులో చేర్చారు. దీనికి సంబంధించినటువంటి సమగ్ర ప్రాజెక్టు నివేదిక కూడా డిపిఆర్లను కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని హైదరాబాద్ ఎయిర్పోర్టు మెట్రో లిమిటెడ్, ఇక అట్లాగే HAML ఇక బోర్డు ఇటీవల ఆమోదం తెలపడంతో నివేదిక తాజాగా ప్రభుత్వానికి చేరింది. వచ్చే మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపినటువంటి అనంతరం కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనున్నారట. మొత్తానికి మెట్రో 2వ దశ 19,000 కోట్లతోని మొత్తానికి డిపిఆర్ కూడా రెడీ చేసిరట. ఇక దీన్ని అసెంబ్లీ సమావేశాల్లో పార్లమెంటు కూడా పంపిస్తారట. ఇక దీని మీద కూడా బిల్లు వేసుకుంటారు. మళ్ళీ ఇది కూడా కమిషన్లు కొట్టచ్చు. దీంట్లో కూడా అడ్డగోలు కమిషన్లు వస్తాయి. 19,000 కోట్లు అంటే ఎన్ని కమిషన్లు వస్తాయి అందులో? వాహనదారులకు ఇబ్బందులే. ఇక్కడ ఏ విషయం ఏంటంటే ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొత్త రోడ్లు అయితే పడతలేవు. పాత రోడ్లకే ప్యాచ్లు వేస్తూ ఉన్నారు. అక్కడెక్కడ గుంతలు ఉంటే ఆ పాత రోడ్లకు ప్యాచ్లు వేసేసి వాటిని చక్కగా చేసి మొత్తానికి అట్లా చేస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. ఏమన్నంటే రేవంత్ రెడ్డి చెప్తా ఉంటాడు, డబ్బులు లేవు, మరి నేనేం చేయాలి? ప్యాచ్లు వేసే ఇప్పుడు పని చేయించుకుందాం. మరి ప్యాచ్లు వేసే రాష్ట్రాన్ని కాపాడుకుందాం. కొత్తగా ఏదైనా తయారు చేద్దామంటే పైసలు లేవు. మరి పైసలు లేనప్పుడు కేసీఆర్ చేసిన దాని గురించి మాట్లాడద్దు. అగో యూట్యూబ్ V6 యూట్యూబ్ ఛానల్కు డైమండ్ వచ్చేసిందట. 1 కోటి మంది సబ్స్క్రైబర్లకు చేరుకోవడంతో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వచ్చేసింది. డైమండ్ ప్లే బటన్తో పాటు అభినందన లేఖ కూడా పంపినటువంటి యూట్యూబ్ సంస్థ. 1 కోటి మంది సబ్స్క్రైబర్స్. ఇక సన్నకారు రైతు ఆమ్దానీ నెలకు 5,000 మించుతలే. సన్నకారు రైతు యొక్క ఆమ్దానీ నెలకు 5,000 రూపాయలు మించుతలేదంట. మరి సన్నబొడ్లు వండించాలి అని రేవంత్ రెడ్డి చెప్పిండు. మరి ఆయన సన్నబొడ్లు రైతు వండిస్తే 5,000 రూపాయలు కూడా మించుతలేదట ఆమ్దానీ. మరి వాళ్ళ బతుకుల మీద దెబ్బ కొట్టినట్టే ఉన్నది. ఇలా కార్మికులు కష్టపడేటోళ్ళ మీదనే కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బ కొట్టింది. ఎక్కడైనా బడా బలిసినోళ్ళు కానీ డబ్బున్నోళ్ళ మీద కానీ ఎలాంటి దెబ్బ లేదు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంది.
చిన్నకారి బడుగు బలహీన వర్గాల మీదనే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బంత పడతా ఉంది. ఎకరం లోపు వ్యవసాయంతో వచ్చింది అంతంతే. ఇల్లు గడుసుడు కూడా కష్టమే. జయశంకర్ వర్సిటీ శాస్త్రవేత్తల మొత్తానికి ఆ స్టడీలో వెల్లడి 3.5 ఎకరాల లోపు ఉన్నటువంటి చిన్న రైతులకు కూడా వచ్చేది 13,000. 6.5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు వచ్చేది కూడా 22,000 లోపు. వ్యవసాయానికి పశు సంపద తోడైతేనే అదనపు ఇన్కమ్. కరీంనగర్ జిల్లాలో అధ్యయనం చేసినటువంటి శాస్త్రవేత్తలు ఈ జిల్లాలో 48% మంది రైతులు వరి సాగుకే మొగ్గు చూపుతూ ఉన్నారంట. సన్నవడ్లు వేస్తే మరి వాళ్ళ బతుకుకు ఆధారం లేకుండా పోతుంది. ఆర్థికంగా వెనుకబడిపోయేటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి గారేమో సన్నవడ్లు వేయండి అని చెప్పిండు. మరి వాళ్ళకు 5,000 కూడా మించుతలేదంట. సన్నకారు రైతుల ఆమ్దాని నెలకు 5,000 కూడా మించుతలేదు. అంటే వాళ్ళ నెల సంపాదన 4,000 ఉన్నదన్నట్టు. సన్నవడ్ల పండిస్తే నెలకు 4,000 రూపాయలు వస్తున్నాయి అన్నట్టు వాళ్ళకు. ఇక ఆర్థిక భారం లేని సమస్యలు పరిష్కరిస్తున్నారట. ఈ ఉద్యోగ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రత్యేకమైనటువంటి ఒక కమిటీ వేసిరు కదా. ఇక ఆర్థికంగా ఏవైతే ఆర్థికంతో ముడిపడినటువంటి సమస్యలు ఉన్నాయో వాటిని ముందుగా క్లియర్ చేయాలి. అవి 47 సమస్యలంట. ఆర్థికంగా ఆర్థికంగా డబ్బులు పెట్టకుండా, డబ్బులతోని పని లేకుండా 47 సమస్యలు ఉన్నాయి. ఆ 47 సమస్యల్ని ఈ కమిటీ మొత్తానికి ప్రభుత్వానికి పంపిస్తుంది. దాన్ని తొందరగా పరిష్కారం చేస్తారు. ఇంకొక 12 ఉన్నాయి సమస్యలు. ఆ 12 ఆర్థికంతో కూడుకున్నాయి. ఇక వాటి గురించి తర్వాత ఆలోచన చేద్దాం. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు కదా, దాని తర్వాత ఆలోచన చేద్దాం అంటున్నారు. రేపటి నుంచి సరస్వతి పుష్కరాలు. ఇక ఇవాళ రాత్రి 10:35 పుష్కర కాలం మొదలవబోతుంది. గురువారం కాళేశ్వరం వద్ద పుష్కర స్నానం చేయనున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఇవాళ రాత్రి నుంచి 10:35 స్టార్ట్ అవుతాయట పుష్కరాలు మొత్తానికి. సరస్వతి పుష్కరాలు. ఇకపోతే చార్మినార్ వద్ద ముద్దుగుమ్మల సందడి. ఇక సింధు జలాలపైన తగ్గేదే లేదు. టెర్రరిస్టులకు సాయం ఇక నిలిపివేస్తేనే పాక్కు సింధు జలాలు. టెర్రరిస్టులకు సాయం నిలిపివేస్తేనే పాకిస్తాన్కు సింధు జలాలు విడుస్తామని ఇలా భారత్ చెప్తా ఉన్నది. విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అయినటువంటి జైస్వాల్ ఇక పీఓకేను కూడా వెంటనే ఖాళీ చేయాలని డిమాండ్. సింధు జలాలు తగ్గేదే లేదు. ఇక ఈ సింధు జలాలు భారత్ మొత్తానికి పాకిస్తాన్కు నీళ్ళు ఇవ్వకుండా ఎండబెట్టింది. గా నీళ్లు కావాలంటే తక్షణమే పీవీకేలో ఉన్నటువంటి పీఓకేలో ఉన్నటువంటి ఉగ్రవాదుల స్థావరాలు తొందరగా ఖాళీ చేయాలి. అదొకటి చేయాలి. ఇంకొకటి ఏంది, విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధిపై ఇక టెర్రరిస్టులకు సాయం నిలిపివేస్తేనే పాక్ సింధు జలాలు. టెర్రరిస్టులకు కూడా ఇంకొకటి టెర్రరిస్టులకు సాయం బంద్ చేయాలి. పీఓకేలో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలు ఖాళీ చేసిపోవాలి. అప్పుడు మాత్రమే పాకిస్తాన్కు సింధు జలాలు ఇస్తామని చెప్తా ఉన్నటువంటి అంశం. ఇక సమ్మర్ హాలిడేస్లోనే టీచర్లకు బదిలీలు నిర్వహించాలి అంటూ మొత్తానికి పిఆర్టీయూటీ రాష్ట్ర అధ్యక్షుడు చెన్నయ్య మాట్లాడుతున్నటువంటి అంశం. ఇక ఇప్పుడు సెలవులు ఉన్నాయి కదా, వేసవి సెలవుల్లోనే మొత్తానికి ట్రాన్స్ఫర్లు కూడా పెట్టాలంటున్నారు. నెలకు 5,000 మించట్లేదు. ఎస్సీ గురుకులాల స్టూడెంట్లకు ఉన్నతి ప్రోగ్రాం. మొత్తానికి ఎస్సీ గురుకుల సెక్రటరీ మొత్తానికి అలుగు వర్షిని వెల్లడి చేస్తున్నటువంటి అంశం. ఇక ఎస్సీ గురుకులాల స్టూడెంట్ల కోసం ఉన్నతి పేరుతో పలు కార్యక్రమాలు కూడా చేపట్టనున్నట్లు ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిని వెల్లడించారు. దీనికోసం బెంగళూరుకు చెందినటువంటి ఉన్నతి ఫౌండేషన్తో ఎస్సీ గురుకులాల సొసైటీ ఇక ఎంఓయు చేసుకున్నట్లు కూడా తెలిపారు. మొత్తానికి కోడింగ్, ఇక జాబ్ ఓరియంటేషన్, ఇక మొత్తానికి ఫ్రెంచ్ లాంగ్వేజ్, అట్లాగే ఈట్ రైట్ స్కూల్ సర్టిఫికేట్ వంటి 4 ప్రోగ్రాంలు కూడా ప్రవేశపెట్టనున్నట్టు చెప్పినటువంటి అంశం. ఇక హరీష్ రావు అబద్ధాలు మానుకో. ఉత్తమ్ కుమార్ ఏమో మాట్లాడుతూ ఉన్నాడు. హరీష్ రావు అంటే అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడట. ఈయనను ఇప్పుడు ఇరిగేషన్ శాఖకు ఈయననే అధిపతిని చేసిరు. ఇరిగేషన్ శాఖకు ఇతనే అధిపతి. ఈయన చెప్తా ఉన్నాడు హరీష్ రావు అంటే అబద్ధాలు మానుకోవాలంట. మరి ఎక్కడ అబద్ధం ఆడిండు? మీరే అబద్ధం ఆడుతూ ఉన్నారు.
ఎస్ఎల్బిసి టన్నల్లో అబద్ధం, నీ ఇరిగేషన్ వ్యవస్థలో మొత్తం ఉత్తమ్ కుమార్ చెప్పేటి అన్ని అబద్ధాలే, దొంగ మాటలే. ఉత్తమ్ కుమార్ అంత దొంగ మాటలు ఇంకా ఈ కాంగ్రెస్ పార్టీలో ఇంకోరు చెప్పరు. మళ్ళీ ఈయననే హరీష్ రావును అబద్ధాలు మానుకో అని చెప్తా ఉన్నాడు. నీ అబద్ధాలు, నీ పుండకూరి మాటలు, నీ దొంగ మాటలు. హరీష్ రావు అబద్ధాలు మానుకో. వడ్ల కొనుగోలులో తెలంగాణ రికార్డు కొట్టింది. వడ్ల కొనుగోలులో రికార్డు కొడుతుంది. రైతులు చెప్తా ఉన్నారు, ఉంచుతున్నారు రైతులు అక్కడ ఇక్కడ రోడ్ల మీద. కాంగ్రెస్లో ఉన్నటువంటి మంత్రులు కానీ సీఎం అని అంటేనే థూ అనే కాడికి వచ్చేసింది. మొన్నటికి మొన్న 10 రోజులు వడ్ల కొనుగోలు కేంద్రంలో ఓ రైతు వడ్లు కొనక ఆడ పడిగాపులు కాసి వడ్ల కుప్ప మీదనే పడి మృతి చెందినటువంటి ఘటన. ఆ మృతికి కారణం ఎవరు? మీ ప్రభుత్వం కాదా? ఇలా అబద్ధాలు మానుకో, వడ్ల కొనుగోలు బ్రహ్మాండంగా చేస్తున్నామంటున్నావు ఉత్తమ్ కుమార్. ఇప్పటికే 43.10 లక్షల టన్నులు కొన్నాం. గతేడాది 2 ఏళ్ల కంటే ఎక్కువ కొనుగోళ్లు చేశామని కూడా వెల్లడి. మీరు చెప్పుకుంటే కాదు, మీరు చెప్పడం కాదు, అది మీ నోటితో మీరు ఎన్నైనా చెప్పుకుంటారు. ఆ మస్తుగా ఉన్నాం వడ్లు గత ఏడాది కంటే కొనుగోళ్లు చేశారట. ఇప్పుడు గత ఏడాది 2 ఏళ్ల కంటే ఎక్కువ కొనుగోళ్లు చేసిరట. ఈసారి పంటనే తక్కువ పండింది, వీళ్ళు ఎక్కువ కొనుగోలు ఎట్లా చేసిరు మరి? గత ఏడాది కంటే ఈసారి పంట కూడా తక్కువనే పండింది. నీళ్లు లేక చాలామంది పొలాలు కూడా ఎండిపోయినాయి. మళ్ళీ గత ఏడాది కంటే పండలేదు, పంట ఎక్కువ కొన్నారట. మరి ఎక్కడ కొన్నారు? పొల్లు కొన్నారా ఇది వీరు మరి, లేకపోతే పంట పొలాలనే కొన్నారా? హరీష్ రావు అబద్ధాలతో ప్రజలను భ్రమింపజేసేటువంటి ప్రయత్నాలను మానుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హితువు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలిచి అండగా నిలిచింది? మీ బొంద అండగా నిలిచింది. రైతులంతా తిడతా ఉన్నారు, కట్టెలు మర్రేస్తున్నారు, నాగళ్ళు మర్రేస్తున్నారు, పారలు మర్రేస్తూ ఉన్నారు. ప్రభుత్వం అచ్చి అన్న కాడికి అండగా ఉన్నాడు రైతులకు. రుణమాఫీ లేదు దిక్కు, రైతు బంధు లేదు. ఇంకానంట రైతులకు ప్రభుత్వం అండగా ఉన్నదంట. ఒకసారి ప్రజల్లోకి వచ్చి మాట్లాడు, రైతుల దగ్గరికి వచ్చి 20 మంది రైతులు ఉన్న దగ్గరికి వచ్చి మేము మీకు అండగా ఉన్నామని చెప్పు. అప్పుడు అర్థమవుతుంది అండగా ఉన్నావా గండంగా ఉన్నావా తెలుస్తుంది. ఇక సమర్థవంతమైనటువంటి కొనుగోళ్లతో వ్యవసాయ రంగంలోకి కొత్త ఒరవడిని సృష్టిస్తున్నదని కూడా ఆయన స్పష్టం చేశారు. కొత్త ఒరవడి అంట, ఎండబెట్టుడు ఒరవడి, నీళ్లు లేక పొలాలను ఎండబెట్టే కొత్త ఒరవడి. అదంతనే ఇప్పుడు ముందుకు పోతారు వీళ్ళు. ఇక నీళ్లు ఎగనామం, కరెంటు ఎగనామం, ఇది కొత్త ఒరవడి. కేసీఆర్ 24 గంటలకు కరెంట్ ఇచ్చిండు, కాలువ నిండా నీళ్ళు ఇచ్చిండు కదా, అవి 2 ఎగ్గొట్టడమే కొత్త ఒరవడి అన్నట్టు వీళ్ళది. ఇక వడ్ల కొనుగోళ్లపైన సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చేసిన ఆరోపణలను తీవ్రంగా ఉత్తమ్ కుమార్ ఖండించారు. ఇక హరీష్ రావు మొత్తానికి ప్రతిరోజు కూడా అసత్య ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపిస్తూ యాసంగి సీజన్లో రాష్ట్ర ప్రభుత్వం సాధించినటువంటి రికార్డు స్థాయి కొనుగోళ్ల వివరాలను కూడా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ యాసంగి సీజన్లో ఇప్పటి వరకు 65% ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు 43.10 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించిందన్నారు. గత యాసంగి సీజన్ 2023-24లో 29.88 లక్షల టన్నులు, 2022-23లో వచ్చేసి 19.62 లక్షల టన్నుల సేకరణతో పోలిస్తే ఈ సీజన్లో 44% అధికం. 2 ఏళ్ల క్రితంతో పోలిస్తే 120% అధికంగా కొనుగోళ్లు జరిగాయి అంటూ 2022-23తో పోలిస్తే 23.48 లక్షల టన్నుల, గతేడాదితో పోలిస్తే 13.22 లక్షల టన్నుల అధిక ధాన్యం సేకరించినట్టు కూడా వెల్లడించినటువంటి అంశం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 8,245 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని కూడా, ఇది గతేడాది 7,178 కంటే 1,067 కేంద్రాలను కూడా అధికమని కూడా తెలిపారు. మీరు ఎన్ని కొనుగోలు కేంద్రాలు ఎక్కువ చేసినా కానీ దిక్కే లేదు, కొనుడే చక్కగా లేదు. కొనుగోలు కేంద్రాలు ఎక్కువ ఏర్పాటు చేస్తే ఏం లాభం? రైతులైతే ఎక్కడ కూడా హర్షం వ్యక్తం చేస్తలేరు. ప్రభుత్వం మంచిగా బ్రహ్మాండంగా కొనుగోలు చేస్తూ ఉన్నది, మాకు అసలు బాధే లేదని రైతులు ఎక్కడ కూడా ప్రచారం చేస్తలేరు. దీని మీద హరీష్ రావు దుష్ప్రచారాలు మాట్లాడుతూ ఉన్నట, రైతుల్ని ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నట. ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం ఎవ్వరు చేయట్లేదు, వాళ్ళే రెచ్చిపోతురు. మీరు దగ్గరకు వచ్చి నిలబడితే తెలుస్తుంది, అప్పుడు రెచ్చిపోతుర్రా రెచ్చగొడుతుర్రా అర్థమవుతుంది. ఇక
ఇప్పటి వరకు 6.58 లక్షల మంది రైతుల నుంచి కూడా ధాన్యం కొనుగోలు చేయగా సేకరించినటువంటి ధాన్యంలో 27.75 లక్షల టన్నుల దొడ్డు రకం, 15.35 లక్షల టన్నుల సన్న రకం ఉన్నాయి. ఇక కొనుగోలు చేసిన ధాన్యం విలువ వచ్చేసి 9,999.36 కోట్లు కాగా ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో 6,671 కోట్లు జమ చేసినట్టు కూడా మొత్తానికి చెప్పారు. ధాన్యం కొనుగోలు చేసినటువంటి 48 గంటల్లోనే చెల్లింపులు పూర్తి చేసినట్లు మంత్రి తెలిపారు. సన్న ధాన్యానికి క్వింటాలకు 500 బోనస్ను ప్రభుత్వం ఇస్తుందని కూడా ఇందుకోసము 767 కోట్లు చెల్లిస్తున్నామని కూడా తెలిపారు. ఒక్క రూపాయి లేదు, అనా పైస లేదు. ఇదంతా బూటకం, ఇదంతా అబద్ధం. 767 కోట్లు కాదు, 767 కోట్లు కాదు, 7 పైసలు కూడా లేవు. వీళ్ళు చెల్లించడం లేదు. వీళ్ళు అసలు బోనస్ కూడా ఇస్తలేరు. 500 బోనస్ అనేది ఒక డబ్బా మాట ఉత్తదే. వడ్లల్లో పొల్లు ఎట్లా ఉన్నదో ఈ మాటలు కూడా అట్లే ఉన్నాయి. వీళ్ళ పని తీరే దండగా, మీ ప్రభుత్వమే దండగా, మీ పని తీరే దండగా. మాటలతో తప్ప మీరు చేతులతో పనికి రారు. ప్రభుత్వానికి ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఏ సమయంలో కూడా రాజీనామా చేస్తాడో అర్థమవుతలేదు. ఆయనకే తల పట్టుకుంటా ఉన్నాడు. నేను అసలు బతుకుతానా ఈ సీఎంగా, నేను ఈ 3 సంవత్సరాలు కొనసాగిస్తున్నావు లేదో అనేటువంటి డౌట్లు ఆయనకే పుడుతూ ఉన్నాయి. ఒకరోజు అనుకుంటాడట రేవంత్ రెడ్డి, ఇవాళ రాజీనామా చేస్తా అనుకుంటాడట, మళ్ళీ రేపు నేను నడిపిస్తాను, మళ్ళీ ఆయన దాన్నే సమర్థించుకుంటాడట. ఆ రకంగా మారిపోతూ ఉన్నది ఇవాళ పరిస్థితి. ఇక ఆర్థిక భారం లేని సమస్యలు పరిష్కరిస్తున్నారు. మంచి పని చెయ్యిర్రి. ఆర్థిక భారం లేని పనిలే మన ప్రభుత్వం చేసేదే కదా ఈ పని. పైసలు లేని పనే చేయాలి. ఇప్పుడు పైసలతోని పని చేసేది, అసలు పైసలతోని ముడిపడిన పని అసలుకే చేయదు ఇప్పుడు ప్రభుత్వం. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏం లేదు, ఉత్త డబ్బాలు తప్ప ఏం లేవు. గల్లపెట్టలన్నీ ఖాళీ ఉన్నాయన్నీ వాళ్ళకే సరిపోతాయి. ప్రజలకు ఏమి ఇస్తారు? కాంగ్రెస్ వాళ్ళే ప్రజల్లో ఇప్పుడు 4 కోట్ల మంది జనాభా ఉంటే కోటి మంది వాళ్ళే ఉన్నారు. వాళ్ళకే కావాలి. కాంగ్రెస్ లీడర్లకు, కాంగ్రెస్ కార్యకర్తలకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు పైసలన్నీ వాళ్ళకే కావాలి. ఇంకా అసలు నిజానికైతే ఇంకా కాంగ్రెస్లో కొంతమంది కార్యకర్తలకు రూపాయి లేదు పాపం. వాళ్ళు కూడా విలవిలలాడుతూ ఉన్నారు. నీ వల్ల వాళ్ళు తప్పుదారులు బట్టే పరిస్థితి వస్తూ ఉన్నది. ముఖ్యమంత్రి వల్లనే వాళ్ళు కూడా తప్పుదోవలు దొక్కే పరిస్థితి ఏర్పడతా ఉన్నది. వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకునేటువంటి రేవంత్ రెడ్డి అసలు వాళ్ళ గురించి పట్టించుకోవడం లేదు మొత్తమే. ఏం చేయమంటావు మరి వాళ్ళను? వాళ్ళ బతుకులు కూడా అగమైపోతూ ఉన్నాయి. రైతులు కాదు, అందాల పోటీలే ముఖ్యం. చూసినావా, రేవంత్ రెడ్డికి అందాల పోటీలే కావాలి. రైతులతోనే అసలు ఆయనకు సంబంధమే లేదు. రైతులు ఏం చేస్తున్నారు, మరి పంట ఎంత పండించారు, మరి వడ్ల కొనుగోలు కేంద్రాలకు పోదాం, మరి వడ్లు ఎట్లా ఉన్నాయి, మరి పంట సక్రమంగా కొంటుర్రా? ఒక కేంద్రం అన్నా రివ్యూ చేసినావా? వడ్ల కొనుగోలు కేంద్రానికి దగ్గరికి పోయి మరి వడ్లు పోతున్నాయా పోతలేవా, మరి తడిసి ముద్ద అయిపోయినాయా ఒక్కసారైనా పోయి అడిగినావా? లేదు లేదు లేదు. అక్కడికి అసలుకే పోడు. ఆయన అందాల పోటీ పెట్టింది కదా, పొద్దుగాలు వేస్తే పొద్దుగ దాకా అన్నే ఉంటున్నట్ట. ఇక ధాన్యపు రాసులను గాలికి వదిలేసి రేవంత్ అందాల రాసుల చుట్టూ తిరుగుతుండు. వడ్ల రాసులను గాలికి వదిలేసి అందాల రాసుల చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. ఆయన అన్నే టైంపాస్ అవుతుంది. మళ్ళీ అందాల పోటీలు ఎప్పుడు వస్తాయో ఏం కథను. 109 దేశాలకు సంబంధించిన అందాల రాసులు వచ్చిర్రు, ముద్దుగుమ్మలు వచ్చిర్రు. వాళ్ళని చూసుకుంటూనే ఉంటుండే. ఇక రైతుల ఇబ్బందులను పట్టించుకోవడం లేదు. అదే రివ్యూ చేస్తూ ఉన్నాడు. అందాల పోటీలే రివ్యూ చేస్తూ ఉన్నాడు. వాళ్ళతోనే ఉంటూ ఉన్నాడు, వాళ్ళనే చూస్తూ ఉన్నాడట. అందాల రాసులను బట్టి చుట్టూ తిరుగుతూ ఉన్నాడట. అందాల రాసుల చుట్టూ తిరుగుతూ ఉన్నాడట. ఇక ప్రభుత్వం మాటలు ఘనం, చేతలు శూన్యం. దేశం కోసం సరిహద్దుల్లో యుద్ధం చేస్తుంటే కొనుగోలు కేంద్రాల్లో రైతులు యుద్ధం చేస్తున్నారు. కొన్న పంటకు డబ్బులు దిక్కే లేదు, బోనస్ ఊసే లేదు, పెట్టుబడి సాయం లేనే లేదు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తున్నారు. ఇక తరుగు పేరుతో రైతులకు అన్యాయం జరుగుతూ ఉంది. కేటీఆర్కు పగ్గాలిస్తే తప్పకుండా స్వాగతిస్తా. ఇక నేను క్రమశిక్షణ గల పార్టీ కార్యకర్తను. నా లీడర్ కేసీఆర్ ఏది చెబితే అదే చేస్తా. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు. కేటీఆర్కు పగ్గాలిస్తే హరీష్ రావు నేను పనిచేస్తా అంటుండు కదా. కేసీఆర్కు పార్టీకి రెండింటికి మాత్రమే కట్టుబడి ఉంటాడు హరీష్ రావు. కేసీఆర్ చెప్పిన పని మాత్రమే చేస్తాడు. కేటీఆర్ చెప్పిన పని అసలుకే చేయడు. ఇక కేటీఆర్కు పగ్గాలపై చెప్తాడే కేసీఆర్ ఉన్నంత వరకు మాత్రమే. కేసీఆర్ ఉంటే
కేటీఆర్కు పగ్గాలప్ప చెప్తే హరీష్ రావు పనిచేస్తాడు. కేసీఆర్ ఒకవేళ లేని తరుణంలో ఏం జరుగుతుంది అనేది తర్వాత సిచ్యువేషన్. అది దీని మీద చాలా వైరల్ అవుతూ ఉన్నాయి. హరీష్ రావు మరి బీఆర్ఎస్లో ఎట్లా ఉంది పరిస్థితి, మరి ఏంటి అనేటువంటి అంశాలు అయితే తెరపైకి వస్తూ ఉన్నాయి. ఇక కాంగ్రెస్ సర్కార్ పైన వరుస పోరాటాలకు సిద్ధం. రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇక పీడిస్తుంది. హామీలను అమలు చేయకుండా మోసం, కాంగ్రెస్ ద్రోహాన్ని ప్రజలకు వివరించాలి. వరంగల్ సభతో ఇక కాంగ్రెస్ అంతానికి ఆరంభం. కాంగ్రెస్ నైజాన్ని కూడా ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. హామీలను ఎలా విస్మరించిందో కూడా ప్రజలకు ఇక వివరిస్తాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తున్నటువంటి అంశం. ఇకపోతే రాష్ట్రంలో ఆగని రైతన్న ఆత్మహత్యలు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి రైతుల ఆందోళనలు, ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ నిర్లక్ష్యం పైన నిరసనలు, ప్రభుత్వానికి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అంతా బాగానే ఉంటే ఎయిర్ బేస్లో ల్యాండు అవ్వండి. ఇక పాకిస్తాన్కు మరోసారి ఓవైసీ చురుకులు పెట్టినటువంటి అంశం. రాష్ట్రంలో సైనిక స్కూల్ అవసరం. ఇకపోతే ఏపీ స్కూళ్ళల్లో కూడా రాష్ట్ర పిల్లలకు స్థానికత కల్పించాలి. ఈ విషయంలో కేంద్ర మంత్రులు కూడా జోక్యం చేసుకోవాలి. ఇక మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నటువంటి మాటలు. ఇక లంచం కింద 2.5 కోట్లు విలువైనటువంటి ఫ్లాట్ ఎల్ఆర్ఎస్ రాయితీ గడువు మరోసారి పెంపు చేసిరట. ఎల్ఆర్ఎస్కి సంబంధించినటువంటి రాయితీ గడువు కూడా మళ్ళొకసారి పెంచిర్రు. 2 ఎన్నో లంచం తీసుకుంటూ దొరికిపోయినట్ట ఎవడో. సీఎం రేవంత్ రెడ్డిది విధ్వంసక పాలన, కొనుగోలు వెతలు, ఇక రోడ్డెక్కిన రైతులు. కాంగ్రెస్ మోసాలను ఎండగట్టాలి. అది మోసాలు చేసుకుంటూనే పోతుంది. ఎండగట్టుతామంటే ఎండగట్టుడు మనతోని కాదు, అది పుట్టిందే అందుకు. మోసాలు చేసుకుంటూ పోవడమే దాని పని. ఇక ట్రంప్ జోక్యం, భారత్ ఇరకాటం. ఇక చూసిరా, ట్రంప్ జోక్యం చేసుకున్నాడు, భారత్ ఇరకాటంలో పడ్డది. అసలు ట్రంప్ ఎందుకు వచ్చిండో భారత్ పాక్ మధ్యలో అర్థమవుతలేదు. మరి ఆయనకేమున్నదో మరి సిచ్యువేషన్. మరి ఆయన ఎవరికి అమ్ముడు పోయిండు, మరి ట్రంప్ అమ్ముడు పోయిండా, మరి ఎవరు అమ్ముడు పోయారో అర్థమవుతలేదు. ఇక కేసీఆర్ గీసిన గీత దాటను, ఆయన నిర్ణయమే శిరోధార్యం అని చెప్తున్నటువంటి హరీష్ రావు. ఇక కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని చెప్తా ఉన్నాడు. చెప్పాలిగా. ఉద్యోగం కోసం సమర శంఖం. ఇక నీళ్లు ఆపితే వేరమనకు చెల్లు. ఇక పాకిస్తానే వచ్చి ప్రాధేయపడింది.